శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అత్యంత ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన రోజుగా గుర్తుండిపోతుందండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయమండి. చాలా కాలంగా మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు, గుండెల్లో దాచుకున్న వేదనలు, నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోవడం మీ జీవితంలో సాధారణమైపోయింది. మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వారి కోసం మీరు జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ అదే నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఆ గాయం ఎంత లోతుగా ఉంటుందో మీకే తెలుసు. బయటికి ఎంతో బలంగా, గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఆ బాధ ఎప్పటికీ మరిగిపోతూనే ఉంటుంది. ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు కోకొల్లలు. నేను చేసిన తప్పేంటి దేవుడా, నాకంటే తక్కువగా ఉన్న వాళ్లే ప్రశాంతంగా ఉంటున్నారు, నేను మాత్రం ఎందుకు ప్రతి అడుగుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాలి అని ఎన్నోసార్లు ఆవేదన చెంది దేవుడిని నిలదీసిన క్షణాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. స్నేహాల విషయంలోనూ మీది విచిత్రమైన పరిస్థితి. మొదట్లో ప్రాణం ఇస్తామన్న వారే కాలం గడిచే కొద్దీ కారణం లేకుండానే దూరమయ్యారు. కుటుంబం కోసం చిన్న వయసులోని బాధ్యతల భారాన్ని మోస్తూ తమ కోరికలను పక్కన పెట్టి ఇతరుల సంతోషం కోసం బ్రతికే త్యాగ స్వభావం ఇదండి. ఇన్ని కష్టాలు భరించినా ఎవరికీ చెప్పుకోకుండా భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీ మౌనానికి ముగింపు రాబోతుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి మరియు గురువు ఆశీస్సులు మీకు పాత్రలు కాబోతున్నారండి. సాక్షాత్తు ఆ దేవుడే మీ కష్టాలను గమనించాడు, మీ సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు మీ పరీక్షలకు తగిన అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడండి. ఈ వీడియో కొన్ని లక్షల మందిలో మీ కంట పడింది అంటే కనుక నిజం చెప్పాలంటే మీ కష్టాలు ముగిసే ముందు పరమేశ్వరుడు పంపించేటువంటి కొన్ని శక్తివంతమైన సంకేతాలండి ఇవి. వృశ్చిక రాశి వారు ఈ ఆగస్టు 19 నుంచి మీ తలరాత మారేటువంటి అద్భుతమైన రోజులు రాబోతున్నాయండి. చూడటానికి మీ జీవితం బయట నుంచి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ మీ మనసులో ఎప్పుడు ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది, నేను తప్పు చేయకపోయినా నాకేంటి ఈ శిక్ష అని. కానీ ఆ పరిస్థితి అనేది మారబోతుందండి. మీ జీవితంలో ఒక విచిత్రమైన శుద్ధి ప్రక్రియ మొదలవబోతుంది. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వ్యక్తులు, మీకు ఎంతో ఆత్మీయులుగా కనిపించిన వారు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారు మీ జీవితం నుంచి నిశ్శబ్దంగా తప్పుకోవడం మీరు గమనిస్తారండి. మీ చుట్టూ ఉన్న విషతుల్యమైన నెగటివిటీని, మిమ్మల్ని అణగదొక్కే నకిలీ మనుషులను ప్రకృతి తానంతట తానుగా మీ నుండి దూరం చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ ఆగస్టు నెల మీలోని అంతర్గత మార్పులకు మరియు బయట కనిపించే అద్భుతమైన వృత్తి విజయాలకు గట్టి నాంది పలకబోతుంది. ఇది మీ సహజమైన లోతు మరియు వ్యూహాత్మక ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందండి. ఈ నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి కుజుడు గుప్త విషయాలకు సంబంధించిన అష్టమ స్థానంలో ప్రవేశించి ఉమ్మడి ఆస్తులు మరియు ఆకస్మిక సంఘటనల చుట్టూ ఒక తీవ్రమైన శక్తిని రేకెత్తిస్తూ ఉన్నాడు. మనసులో రహస్యాలను వెలికితీయాలనే బలమైన కోరిక మరియు మీ ఆర్థిక భాగస్వామ్యాలను పూర్తిగా మార్చేయాలనే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది. అయితే ఇది తీవ్రమైన అంతర్గత అలజడిని నెల మధ్యలో సూర్యుడు మీ 10వ స్థానంలోకి శక్తివంతంగా ప్రవేశించి పూర్తిగా సమతుల్యం చేస్తున్నాడు. ఇది మీ కెరియర్పై ప్రకాశవంతమైన వెలుగును ప్రసరింపజేసే మీకు తిరుగులేని అధికారాన్ని కూడా ఇవ్వబోతుందండి. ఇక 9వ ఇంట వచ్చే స్థితిలో ఉన్న గురువు మిమ్మల్ని నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి తాత్కాలిక మరియు ఆకస్మిక ఆటంకాలు ఎదురైనా మీ దీర్ఘకాలిక అదృష్టం సురక్షితంగా ఉండేలాగా చూస్తూ ఉన్నాడు. వక్రగతిలో ఉన్న శని పిల్లలకు సంబంధించిన విషయాల్లో లేదంటే సృజనాత్మకత ప్రాజెక్టులలో ఇంకా కొద్దిగా ఆలస్యాన్ని కలిగించినప్పటికీ కూడాను సంక్లిష్టమైన మరియు పరివర్తనాత్మకమైన పరిస్థితులను మీరు చక్కగా నిర్వహించే తీరును తగిన ప్రతిఫలం అయితే లభిస్తుందండి. కాబట్టి గుప్త సంక్షోభాల సమయంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ ఈ నెలలో ధైర్యంగా ముందుకు సాగితే ప్రజల నుంచి ఘనమైన గుర్తింపు వచ్చినప్పుడు గర్వంగా ముందుకు అడుగు పెట్టండి. అయితే వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి ఎదుటి వారిని త్వరగా నమ్మేస్తూ ఉంటారు. కానీ మీ సంతోషాన్ని, మీ ఎదుగుదలను చూసి ఓరవలేని నరదిష్టి మీ జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది. మీ ప్రతి విజయాన్ని అందరికీ చెప్పకండి. మీ ఆనందాన్ని కొంత మౌనంగా ఉంచడమే మంచిదండి. అలానే SH అక్షరాలతో మొదలయ్యే కొంతమంది వ్యక్తుల విషయాల్లో కొద్దిగా అయితే అప్రమత్తంగా ఉండండి. అందరూ చెడ్డవారే పోలేరండి. కానీ మీ మంచితనాన్ని లేదంటే మీ బలహీనతను వారి స్వార్థం కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మరియు వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి నీళ్లు పోసి మీ మనసులోని బాధను ఆయన ముందు కన్నీళ్లతో చెప్పుకోండి. ఎటువంటి నటన అక్కర్లేదండి. ఆయన ఖచ్చితంగా మీ భారాన్ని తగ్గిస్తాడు. అలానే మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఎర్రటి పూలు సమర్పించడం వల్ల ఆకస్మిక అడ్డంకులు, శత్రు భయాలు తొలగిపోతాయండి. ఇక గుప్త సంక్షోభాల సమయంలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ ఈ ఆగస్టు 19 నుంచి కూడా ముందుకు సాగండి. ప్రజల నుంచి గుర్తింపు వచ్చినప్పుడు గర్వంగా ముందుకు అడుగు పెట్టండి. ఒంటరితనం శాపం కాదండి, అది మీ ఆత్మను వజ్రంలాగా మార్చే ఒక దివ్యమైన తపస్సు.
ఆ మహాదేవుడు దైవిక ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటాయండి. అయితే మీ నిశ్శబ్దాన్ని, మీ ఒంటరితనాన్ని, మీ ఓటమిగా భావించిన రోజులు ఇక పూర్తిగా గతించిపోయాయండి. ఒక దశలో మీపై శని మరియు రాహుల ప్రభావం విపరీతంగా పనిచేసింది. జీవితం ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఎంత కష్టపడి పని చేసినా చివరకు చేతికి వచ్చే సమయంలో పని ఆగిపోవడం, డబ్బు చేతికి రాగానే ఏదో ఒక ఖర్చు రావడం, సంబంధాలు బలపడతాయనుకున్న సమయంలోనే అనవసరమైన దూరం ఏర్పడడం వంటివి మీరు అనుభవించే ఉంటారు. ఇవి మీ తప్పు వల్ల జరిగినాయి కాదండి. మీ కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యం మాత్రమే. భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తే మరికొంతమందిని మాత్రం జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత అత్యున్నత అదృష్టాన్ని ఇస్తాడు. మీరు ఖచ్చితంగా రెండవ కోవకు చెందిన వాళ్ళేనండి. ఇప్పటి వరకు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి బాధ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదండి, మీ లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి భగవంతుడు వేసిన పరీక్ష మాత్రమే. మీరు ఓడిపోయినట్లు కనిపించిన ఆ ప్రతి సందర్భం వెనుక మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే దేవుడి సంకల్పం దాగి ఉంది. భగవంతుడు ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ వరానికి తగిన మనసు వారికి ఉందా లేదా అని ఎలాంటి కష్టాల ద్వారానే పరీక్షిస్తూ ఉంటాడండి. ఈ దశలో మీకు మానసిక ఒత్తిడి పెరగడం, చిన్న విషయాలు కూడా భారంగా అనిపించడం జరిగి ఉండవచ్చు. నా బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను, ఎన్నోసార్లు కుమిలిపోయే ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది మీ పరీక్షలలో ఆఖరి అంకం. ఈ అడ్డంకిని దాటితే తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఈ ఆగస్టు 19 నుంచి మీ జీవితంలో ఒక విచిత్రమైన అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యం మొదలవుతుంది. అప్పటి వరకు దైవ చింతన అంతగా లేని వారు కూడా హఠాత్తుగా ఈ దైవశక్తికి దగ్గరవుతూ ఉంటారు. ఇంట్లో దీపం వెలిగించాలని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ మహాదేవుని మరియు వెంకటేశ్వర స్వామి కృప మీపై ప్రసరించే అద్భుతమైన కాలమండి ఇది. ఈ సమయంలో మనుషుల నిజ స్వరూపాలు మీకు ముందే తెలిసిపోతాయి. మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మడానికి సిద్ధపడినా మీ అంతరాత్మ మిమ్మల్ని ముందుగానే హెచ్చరించి ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఎన్నాళ్ళు ఆగిపోయిన పనులు వేగంగా పుంజుకుంటాయండి. నిలిచిపోయిన సొమ్ము మీకు దక్కడం వంటి శుభ పరిణామాలు మీకు కళ్ళారా చూస్తారు. గతాన్ని గమనిస్తే మీ జీవితం మొత్తం కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది. మీరు ప్రాణప్రదంగా నమ్మారు, అందరికీ అండగా నిలిచారు. కానీ చాలా మంది మీ నిష్కల్మషమైన మనసును స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని నట్టెట్ట ముంచేశారు. కుటుంబంలో అవమానాలు, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో డబ్బు లేని దయనీయ స్థితి, ఇవన్నీ ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరుగుతాయని ఎన్నో రాత్రులు మీరు కన్నీరు కార్చారు. కానీ ఆ భయంకరమైన కష్టకాలం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయిందండి. ఆగస్టు 19 నుంచి మీ కష్టాలకు శాశ్వత ముగింపు పడబోతుంది. ఇప్పటి వరకు మీరు కాల్చిన ప్రతి కన్నీటి చుక్క ఇకపై మీ విజయానికి బలమైన పునాదిగా మారబోతుంది. ఈ ఆగస్టు 19 నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక సరికొత్త మరియు శక్తివంతమైన దశ ప్రారంభం కాబోతుందండి. ఈ కాలంలో కొన్ని సవాళ్లను ఎదురైనప్పటికీ కూడాను వాటిని మీరు మీ అద్భుతమైన తెలివితేటలతో ఎలా ఎదుర్కోవాలో ఎప్పుడు వివరంగా చూద్దాం. ఈ సమయంలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 8వ స్థానంలో సంచరించడం వల్ల జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు లేదంటే ఉమ్మడి ఆస్తుల విషయంలో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. అయితే ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి దూకుడుగా వ్యవహరించకండి. మీ సహజమైన ఓపికను, వ్యూహాత్మకమైన ఆలోచనలను ఉపయోగించి వాటిని చాలా ప్రశాంతంగా పరిష్కరించుకోవాలండి. ఈ నెల మధ్యలో సూర్య భగవానుడు మీ 10వ స్థానంలోనికి అత్యంత శక్తివంతంగా ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల మీ ఉద్యోగంలో లేదంటే వృత్తిపరంగా మీ హోదా అద్భుతంగా మారబోతుందండి. ఆఫీసులో నాయకత్వ బాధ్యతలను మీ చేతుల్లోకి తీసుకోండి. పై అధికారుల నుంచి మీకు ఊహించని ప్రశంసలు, ఘనమైన గుర్తింపు లభిస్తున్నాయండి. 11వ ఇంట శుక్రుని సంచారం వల్ల స్నేహితులతో లేదంటే సన్నిహితులతో చిన్నపాటి మనస్పర్ధలు, ఘర్షణలు రావచ్చు. కాబట్టి మాటల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. అయితే మీ ప్రధాన ఆదాయ వనరులు మాత్రం మీకు ఎంతో ఊరటనిస్తాయండి. ఆర్థికంగా కలిసి వచ్చే పనులపై, భాగస్వామ్య ప్రయత్నాలపై గట్టి దృష్టి అయితే పెట్టండి. 9వ ఇంట గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటున్నాడు. ఎటువంటి ఆకస్మిక కుటుంబ సమస్యలు లేదంటే భాగస్వామి ఇబ్బందులు ఎదురైనా కూడా బయట వాళ్ళ మాటలు నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పే మాటను, మీ స్వంత పరిజ్ఞానాన్ని నమ్మి అడుగు ముందుకు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుందండి. ఆగస్టు 19 నుంచి కూడా వృశ్చిక రాశి వారికి కేవలం ఒక సాధారణ కాలం అయితే కాదండి. మీ అసలైన పరాక్రమం బయటకు వచ్చే ఒక శక్తివంతమైన సమయం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం వెళ్లదీశారు. కానీ ఇకపై మీరు మీ జీవితాన్ని మీ చేతులతో శాసించబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త ఉత్సాహం, మీ మాటలో కొత్త గంభీరత, విలువ అలానే సమాజంలో కనిపిస్తాయండి. నేను ఎవరికీ తక్కువ కాదు, నా సంకల్పం ముందు ఏది అసాధ్యం కాదు అనే అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో ప్రవహిస్తుంది. మీ నిర్ణయాల్లో ఒక విడదీయలేని స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్న మీరు ఇప్పుడు లక్ష్యం వైపు గురి చూసి కొట్టే వేటగాడిలాగా ముందుకు సాగుతారండి. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయము మీ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఆవేశం లేని ఆలోచనలతో మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుందండి.
చాలా సంవత్సరాలుగా మీరు పడిన మాటలు, గుండెల్లో దాచుకున్న భరింపరాని బాధలు ఇక ఇప్పుడు పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయండి. మీ కన్నీళ్లన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత మీ మనసులో ఒక విచిత్రమైన, ఎంతో ప్రశాంతమైన తేలికపాటును మీరు అనుభవిస్తారు. ఇది మీ జీవితంలోని అత్యంత కీలకమైన సరికొత్త అడుగు అనమాట. ఇక ఇక్కడ నుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరగబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత ఓపికగా సహించారో ఆ భగవంతుడు అన్ని కళ్ళారా చూశాడు. ఇప్పుడు మీ ఆ సహనానికి తగిన అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వాల్సిన సమయం కూడా వచ్చేసిందండి. ఈ సమయంలో మరో ముఖ్యమైన దైవిక సంకేతం కూడా మీకు ఎదురు కావచ్చు. అదేంటి అంటే మీ జీవితం నుంచి కూడా అకారణంగా దూరం అవుతున్న వ్యక్తులు, మీకు అత్యంత ఆప్తులు అనుకున్నవారు, మీ మనసుకు దగ్గరగా ఉన్నవారు ఇప్పుడు క్రమంగా దూరం అవ్వడం మీరు గమనిస్తారండి. వారి ఫోన్ కాల్స్ తగ్గుతాయి. మీతో మాట్లాడేటప్పుడు వారి స్పందన కూడా పూర్తిగా మారిపోయినట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలి అంటే పాత పాత్రలు తప్పుకోవాలి అన్నట్లుగా వారు మీకు ఎందుకు దూరం అవుతున్నారు అని ఆలోచించి బాధపడకండి. వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా సరే వారి మాట తీరు లేదంటే ప్రవర్తన మీ గమ్యానికి మిమ్మల్ని చేరువనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అందరినీ వెంట తీసుకువెళ్లాలని మీరు కోరుకున్నా ఎవరైతే మీ ప్రయాణంలో భారంగా మారుతున్నారో వాళ్ళంతట వాళ్లే దూరం అవుతారండి. కాబట్టి ఎవరైనా దూరం అవుతుంటే వారిని ఆపడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకండి. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ భగవంతుడే మీ భవిష్యత్తు కోసం చేస్తున్న శుద్ధ ప్రక్రియ అండి. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీకు మార్గదర్శనం చేయడానికి ఒక ప్రత్యేకమైన సంకేతం కూడా వస్తుందండి. ప్రత్యేకించి ఎం అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరగవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక నిజం బయట పెట్టవచ్చు లేదా అనుకోని సాయము అందవచ్చు. ఆ ఎం అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఎంతో నమ్మకస్తుడైన వారైనా ఉండవచ్చు, లేదంటే ఇంతవరకు మీకు పెద్దగా పట్టించుకోని వాళ్ళైనా కావచ్చు. ఆ వ్యక్తి మాటలను శ్రద్ధగా వినండి. వారి ప్రవర్తనను కొద్దిగా గమనించండి. ఎందుకు అంటే మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన నిర్ణయం ఆ వ్యక్తి చుట్టూ తిరిగే అవకాశము ఉంటుందండి. ఈ సమయంలో ఎవరిని కూడా అతి త్వరగా గుడ్డిగా నమ్మకండి. అలాగని పూర్తిగా దూరం పెట్టకండి. కాలమే ఆ వ్యక్తి అసలు పాత్ర మీ కళ్ళ ముందు స్పష్టంగా ఉంచుతుందండి. ఇలాంటి అద్భుతమైన కాలం మీ జీవితంలోనికి వచ్చే ముందు వృశ్చిక రాశి వారిలో 6 స్పష్టమైన మార్పులు, లక్షణాలు కనిపిస్తాయండి. అయితే మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒంటరిగానే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎలాంటి బాధ కాదు. మీలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి, విశ్లేషణ శక్తి పెరుగుతుంది అనడానికి ఇది బలమైన సంకేతం అండి. మీ నిద్రలో భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు లేదంటే కొన్ని శుభకరమైన సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్నాయండి. ఇకపై మీరు ఏ సవాలుకైనా సరే వెనకడుగు వేయరండి. సమస్య ఎంత పెద్దదైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారనే గట్టి నమ్మకం మీలో పెరుగుతూ ఉంటుంది. జీవితంలో ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని కసి నిరంతరం మీలో రగులుతూనే ఉంటుందండి. ఎదుటివారి ముసుగులు, వారి కపట నాటకాలు మీకు ముందు స్పష్టంగా తెలిసిపోతాయి. అయితే మీ గమ్యం ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై మీలో తిరుగులేని స్పష్టత కూడా రాబోతుంది. ఇది కేవలం సాధారణ కోరికలు కావండి. సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్న ప్రత్యేకమైన దివ్య ప్రేరణ. ఈ లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటే మీ సువర్ణ కాలం మొదలైందని గట్టిగా నమ్మండి. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూనే వచ్చారు. సంపాదన ఎంత ఉన్నా చేతిలో నిలవదు. కష్టపడి దాచిన తగిన ప్రతిఫలం చాలా ఆలస్యంగా అందుతుంది. ఇది కేవలం మీ జాతకంలో మిమ్మల్ని వెంటనే ఒక కర్మచక్రం మాత్రమేనండి. కానీ ఆగస్టు 19 తర్వాత మీ ధనయోగం పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. ఇది ఎక్కడో లాటరీ రూపంలో వచ్చే అదృష్టం అయితే కాదండి. ఇది మీ కష్టానికి, మీ కన్నీళ్లకు కాలం ఇస్తున్న శాశ్వత ప్రతిఫలం. ఇన్నాళ్ళు ఒకే ఒక్క ఆదాయ మార్గంపై ఆధారపడి నలిగిపోయిన మీరు ఇకపై ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా సంపాదించే స్థాయికి ఎదుగుతారండి. మీరు కలలో కూడా ఊహించిన ఒక చిన్న మార్గం ద్వారా మీకు పెద్ద ఎత్తున ధనలాభం కూడా కలుగుతుంది. అది ఆరంభంలో చిన్నగా అనిపించినా రాబోయే రోజుల్లో అది మీ ఆర్థిక సామ్రాజ్యానికి బలమైన పునాదిగా మారుతుందండి. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే ఏదో ఒక అత్యవసర ఖర్చు కోసం దాన్ని ఖర్చు చేసిన మీరు ఇకపై దాన్ని ఎలా పెట్టుబడిగా, మీ భవిష్యత్తుకు భరోసాగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది బయట వ్యక్తులు చెప్పే సలహా కాదండి. మీ అంతరాత్మ మీకు ప్రసాదించే అద్భుతమైన ఆర్థిక పరిజ్ఞానం. ఈ కాలంలో అప్పుల బాధల నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుందండి. కొత్త అప్పులు చేసే పరిస్థితి రాకపోక పాత బాకీలు కూడా ఆశ్చర్యంగా తిరిగిపోతాయండి. డబ్బు చేతికి రావడమే కాదండి, వచ్చిన డబ్బు మీ చేతిలో నిలబడి మీకు సిరి సంపదలు అందించడం అనేది నిజమైన ధనయోగానికి సంకేతం అన్నమాట. ఈ అద్భుత కాలం ఇప్పుడు మీ ముందుకు వచ్చిందండి. ఈ నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆకస్మిక పరిణామాలు, ఉమ్మడి ఆస్తుల విషయంలో చిన్నపాటి వివాదాలు లేదా ఊహించని సవాళ్లు ఎదురుకావచ్చు. ఆ తీవ్రమైన మార్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడుతో కాకుండా మీకే మీరుగా ఉండే సహజమైన ఓపికతో, మీరు వ్యూహాత్మక ఆలోచనలతో ఎదుర్కోవాలండి. రహస్యాలను వెలికి తీయాలనే బలమైన కోరిక, మీ ఆర్థిక భాగస్వామ్యాలను మార్చాలనే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుందండి. అయితే ఈ తీవ్రమైన అంతర్గత అలజడిని నెల మధ్యలో సూర్యుడు మీ 10వ స్థానంలోనికి శక్తివంతంగా ప్రవేశించి పూర్తిగా సమతుల్యం చేస్తున్నాడండి. ఇక నెల మధ్య నుంచి కూడా మీ వృత్తి జీవితంలో అద్భుతమైన ఊపందుకుంటుందండి. ఆగస్టు 17న సూర్యుడు మీ 10వ ఇంట్లోనికి మూల త్రికోణంలో ప్రవేశించినప్పుడు మీ అధికారం మరియు హోదా ఎవరికి అంతు చిక్కని అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. పై అధికారులు మీ నాయకత్వాన్ని స్వయంగా గుర్తిస్తారు. పదోన్నతి కోరడానికి లేదా ప్రధాన ప్రాజెక్టుల బాధ్యతలు చేపట్టడానికి ఇది అత్యంత అద్భుతమైన సమయం అండి. 10వ ఇంట్లో కేతు
ప్రభావం వల్ల ఈ ప్రజా గుర్తింపు పట్ల మీకు అప్పుడప్పుడు నిర్లిప్తత లేదంటే అభద్రతా భావం కలగవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ప్రశంసలను సంతోషంగా స్వీకరించి మీ పెరుగుతున్న కీర్తిని ఆస్వాదించుకోవాలండి. మీ 9వ 10వ స్థానాల గుండా కూడా సాగే బుధ సంచారం మీ కెరియర్ వృద్ధికి మరింత అద్భుతమైన మద్దతు ఇస్తుందన్నమాట. ఆగస్టు 22 తర్వాత మీ ఆఫీసు సంభాషణ చాలా వ్యూహాత్మకంగా మరియు ఎదుటి వారిని ఒప్పించే విధంగా మారుతుంది. అయితే కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక ఆఫీసు రాజకీయాలు లేదంటే రహస్య ఎజెండాలపై తొందరపాటు స్పందించవద్దని హెచ్చరిస్తూ ఉంటుందండి. రహస్య కార్యాలయ పోరాటాలలో అస్సలు పాల్గొనకండి. బదులుగా మీ దీర్ఘకాలిక కెరీర్ వ్యూహాన్ని నడిపించడానికి 9వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురుడి యొక్క నిరంతర విస్తృతమైన అదృష్టంపై పూర్తిగా ఆధారపడండి. ఇక వ్యాపారవేత్తల విషయానికి వస్తే ఈ నెలలో మీకు తీవ్రమైన వ్యూహాత్మక మార్పులు అవసరమవుతాయండి. కుజుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆకస్మికత ఆటంకాలు కానీ రహస్య పోటీ కానీ లేదంటే ఉమ్మడి వ్యాపార మూలధనంపై వివాదాలు ముప్పు కొద్దిగా పెరుగుతూ ఉందండి. భాగస్వాములతో దూకుడుగా గొడవ పడటం కానీ పూర్తిగా మానుకోవాలండి. మీరు మీ ఉమ్మడి వనరులను సూక్ష్మంగా పరిశీలించాలి. అదృష్టవశాత్తు 9వ ఇంట్లో కొనసాగుతున్న గురువు మీ వాణిజ్య అదృష్టానికి అపారమైన రక్షణను అందిస్తున్నాడు. ఆకస్మిక అడ్డంకులు కానీ ఎదురైన మీ ప్రాథమిక వ్యాపార అదృష్టం చాలా బలంగా ఉండేలాగా చూస్తున్నాడండి. బుధుడు మీ 9, 10వ స్థానాలు గుండా ప్రయాణించినప్పుడు సంక్లిష్టమైన ఒప్పందాలను చర్చించి మరియు మీ బ్రాండ్ను మార్కెట్ చేసే మీ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోతుందన్నమాట. అయితే నెల మధ్యలో చట్టపరమైన లేదంటే అంతర్జాతీయ వాణిజ్య సమస్యలకు మీరు అద్భుతమైన పరిష్కారాలను కనుగొంటారు. అయితే 11వ ఇంట్లో నీచ స్థానంలో ఉన్న శుక్రుడు మీ విస్తృత వ్యాపార నెట్వర్క్ల నుంచి వచ్చే ఆదాయం కొద్దిగా ఆలస్యం కావచ్చని లేదంటే వసూలు చేయడానికి అదనపు కృషి అవసరమని సూచిస్తూ ఉంటుంది. పరీక్షించని పరిచయాల నుంచి కూడా త్వరితమైన నమ్మదగిన లాభాలను వెంబడించడం కంటే సూర్యుడి శక్తివంతమైన సంచారంతో ప్రేరేపించబడిన దీర్ఘకాలిక ప్రతిష్టాత్మక క్లయింట్లను భద్రపరచడంపై పూర్తి దృష్టి అయితే పెట్టండి. ఈ నెలలో ఎక్కువ భాగం కుజుడు మీ 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక దృష్టి ఉమ్మడి వనరులు మరియు గుప్త సంపదపైకి ఎక్కువగా మళ్తూ ఉంటుందండి. ఈ సంచారం పన్నులు, వారసత్వం లేదంటే ఉమ్మడి పెట్టుబడులకు సంబంధించిన ఆకస్మిక ఊహించని ఖర్చులు రేకెత్తిస్తుందండి. మీరు తొందరపాటు ఆర్థిక నిర్ణయాలను పూర్తిగా నివారించాలండి మరియు మీరు కూడబట్టిన డబ్బును ప్రమాదకరమైన రహస్యమైన వెంచర్ల నుంచి గట్టిగా రక్షించుకోవాలి. ఈ ఆకస్మిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా 9వ ఇంట్లో గురువు యొక్క అద్భుతమైన నిరంతర ఉనికి మీకు మొత్తం సంపద కూడబెట్టుకోవడానికి అపారమైన దీర్ఘకాలిక అదృష్టము మరియు తెలివైన ఆర్థిక నిర్వహణతో ఆశీర్వదించడానికే నిర్ధారిస్తుందన్నమాట. అయితే ఈ నెలంతా 11వ ఇంట్లో గడుపుతూ ఉన్న నీచ శుక్రుడు మీ స్థిరపడిన నెట్వర్క్ల ద్వారా కూడా స్థిరమైన అయినప్పటికీ కూడాను మితమైన ఆదాయాన్ని అందిస్తూ ఉంటాడు. అయితే దాని నీచత్వము విలాసవంతమైన వస్తువులపై అతిగా ఖర్చు చేయడం లేదా స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వడం గురించి హెచ్చరిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ నిధులు సులభంగా తిరిగి రాకపోవచ్చు. బుధుడు ఉండడం వల్ల పాత రుణాలను తీర్చడానికి లేదంటే మీ దీర్ఘకాలిక పొదుపు ప్రణాళికలను పునర్వ్యవస్థీకరించడానికి అద్భుతంగా ఉంటుందండి. నెలవారీ ఆకస్మిక ఆర్థిక మార్పులను నావిగేట్ చేయడానికి మీ అంతర్గత వృశ్చిక రాశి నైపుణ్యాన్ని నమ్ముకోండి. ఊహాజనిత అధిక ప్రమాద లాభాల కంటే కూడా సంపూర్ణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ రాశ్యాధిపతి కుజుడు 8వ ఇంట్లోనికి ప్రవేశించడంతో మీ శారీరక శక్తికి ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ సంచారం ఆకస్మిక ఊహించని ప్రమాదాలు, చిన్నపాటి శస్త్రచికిత్సలు లేదా రక్త సంబంధిత సమస్యలను తీసుకురావచ్చు. కాబట్టి మీరు బాధ్యతారహితమైన శారీరక కార్యకలాపాలను నివారించాలండి మరియు మీ దినచర్యలో భద్రతకు ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ 4వ ఇంట్లో వక్రగతిలో ఉన్న రాహువు యొక్క నిరంతర ఉనికి కూడా మీకు మీ మానసిక శాంతికి భంగం కలిగించడం కొనసాగిస్తూ ఉంటాడండి. అంటే ఇంట్లో ఛాతీ బిగుతున లేదంటే ఆందోళన వల్ల కలిగే నిద్రలేమిని కలిగించవచ్చు. అదృష్టవశాత్తు 9, 11వ స్థానాల గుండా సూర్యుని బలమైన సంచారం అద్భుతమైన ప్రధాన జీవశక్తిని మరియు కోలుకునే శక్తిని మీకు అందిస్తున్నాడండి. ఉన్నత అభ్యాసం లేదంటే ఆధ్యాత్మిక ఆచారాలలో నిమగ్నం అవడం మీ నాడీ వ్యవస్థను తీవ్రంగా శాంతింపజేస్తుందని మీరు కనుగొంటారండి. మీ 5వ ఇంట్లో కొనసాగుతున్న వక్రశని మీ ఆహారం మరియు జీర్ణక్రియకు సంబంధించి కఠినమైన క్రమశిక్షణను కోరుతూ ఉంటుంది. కడుపు అసౌకర్యాన్ని నివారించడానికి బరువైన కారంగా ఉండే ఆహారాలను పూర్తిగా నివారించండి. మీ ఒత్తిడి స్థాయిలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం ద్వారా మరియు ఆకస్మిక శారీరక ప్రమాదాలను నివారించడం ద్వారా మీరు ఈ నెల యొక్క తీవ్రమైన పరివర్తనాత్మకమైన శక్తులను చాలా సురక్షితంగా నావిగేట్ చేయవచ్చు అనమాట. ప్రధానంగా 4వ ఇంట్లో రాహు తన వక్ర ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల గృహ జీవితం తీవ్రమైన భావోద్వేగ అలజడితో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ కొనసాగుతున్న సంచారం ఇంట్లో ఊహించని ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటుంది. నిజమైన మానసిక శాంతిని కనుగొనడం కొద్దిగా కష్టతరం చేస్తుందండి. అదనంగా మీ 8వ ఇంట్లో ఉన్న కుజుడు ఉమ్మడి ఆర్థిక విషయాలు లేదంటే దాచిన కుటుంబ రహస్యాల గురించి మీ జీవిత భాగస్వామితో ఆకస్మిక తీవ్రమైన వాదనలు రేకెత్తిస్తూ ఉంటాడు. ఈ తీవ్రమైన వివాదాలు మీ గృహ సామరస్యానికి శాశ్వతంగా
శారీరకంగా హాని చేయకుండా నిరోధించడానికి మీరు రహస్య ప్రవర్తనను స్పృహలోని నివారించాలండి. మరియు పారదర్శకమైన ప్రశాంతమైన సంభాషణను అభ్యసించుకోవాలి. ఈ గృహ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడాను మీకు విస్తరించి ఉన్న కుటుంబంతో మరియు తండ్రి వంటి వ్యక్తులతో మీ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. అంటే గురువు వాటిని అద్భుతంగా రక్షిస్తూ ఉన్నాడండి. గృహ జీవితం అభిమతంగా లేనప్పుడు వారి జ్ఞానయుక్తమైన సలహాలను తప్పకుండా కోరండి. అంతేకాకుండా నెల ప్రారంభంలో సూర్యుడి సంచారం సుదీర్ఘ ప్రయాణాలు లేదంటే ఆధ్యాత్మిక విరామాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది గృహ ఒత్తిడి నుంచి చాలా అవసరమైన విరామాన్ని అందిస్తూ ఉంటుందండి. మీ సన్నిహిత స్నేహాలు మరియు పెద్ద తోబుట్టువుల ద్వారా ఓదార్పు మరియు తేలికైన మద్దతును కనుగొనడానికి 11వ ఇంట్లో ఉన్న నీచ శుక్రునిపై ఆధారపడండి. విద్యార్థులు ఈ సమయంలో తీవ్రమైన పరివర్తన చెంది మరియు అత్యంత విజయవంతమైన విద్యామాసాన్ని ఎదుర్కొంటారండి. ఉన్నత అభ్యాసానికి సంబంధించిన కొనసాగుతున్న గురువు ఒక అద్భుతమైన ఆశీర్వాదం. మీకు ఈ గాఢమైన జ్ఞానాన్ని కానీ పరీక్షలలో అద్భుతమైన అదృష్టాన్ని మరియు మీ ఉపాధ్యాయులతో బలమైన సంబంధాలను ఇస్తూ ఉంటుందండి. మీరు సంక్లిష్టమైన తాత్విక భావనలతో చాలా సులభంగా గ్రహిస్తూ ఉంటారు. బుధుడు అంటే 10వ స్థానాల గుండా ప్రయాణించడం వలన మీ మేధస్సును మరింత మెరుగుపరుస్తూ ఉంటుందండి. ప్రధాన పత్రాలు రాయడానికి లేదంటే అకాడమిక్ అధికారులకు మీ పరిశోధనను సమర్పించడానికి నెల మధ్య భాగాన్ని అసాధారణమైన సమయంగా మార్చుందండి. అయితే మీ అధ్యయనాలకు ప్రధాన సవాలు మీ మేధస్సు యొక్క 5వ ఇంట్లో శని తన పరిమితమైన సంచారాన్ని కొనసాగించడం నుంచి వస్తుంది. ఈ కొనసాగిస్తున్న శక్తి కనికరం లేని క్రమశిక్షణతో కూడిన పునరావృతాన్ని కోరుతుందండి. మరియు కొన్నిసార్లు అభ్యాసాన్ని బరువైన ఆనందం లేని శ్రమలాగా అనిపించేలాగా కూడా చేస్తూ ఉంటుంది. అదనంగా మీ ఇంట్లో నీచ శుక్రుడు మీ సామాజిక వృత్తాల నుంచి కూడా చిన్నపాటి పరధ్యానాన్ని కలిగించవచ్చు. మీరు తోటివారి డ్రామా నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి మరియు గురువు అందించే భారీ అకాడమిక్ అవకాశాలపై పూర్తి దృష్టి అయితే పెట్టాలండి. అద్భుతమైన విజయాన్ని సాధించడానికి మీ గాఢమైన మేధస్సును నమ్ముకోండి మరియు కఠినమైన అధ్యయన స్కెడ్యూల్ను ఎప్పుడు కూడా నిర్వహించుకోండి. మీ సృజనాత్మకత మేధస్సు మరియు విద్యలో కొనసాగుతున్న జాప్యాలను తగ్గించడానికి శనివారాలలో శివుడిని భక్తితో పూజించండి. నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. పేదలకు అన్నదానం చేయండి మరియు మీ చదువుకు అవసరమైన అపారమైన ఓపికను పెంపొందించుకోవడానికి దశరథ శని స్తోత్రాన్ని పఠించండి. ఆకస్మిక అడ్డంకులను నావిగేట్ చేయడానికి మరియు మీ ఉమ్మడి వనరులను రక్షించడానికి మంగళవారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. ఎర్రటి పువ్వులను సమర్పించండి. కందిపప్పు దానం చేయండి. మరియు తొందరపాటి ప్రమాదాలు మరియు తీవ్రమైన వివాదాలను నివారించడానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. ఇంటి వాతావరణంలో కొనసాగుతున్న ఆందోళనలను మరియు అంతరాయాలను శాంతింపజేయడానికి శివారాధనలో దుర్గాదేవిని పూజించండి. మినపప్పు దానం చేయండి. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయండి మరియు మీ మానసిక శాంతిని పునరుద్ధరించడానికి దుర్గా సప్తశతిని పఠించండి. ఈ మాటలు వింటున్న కొంతమందికి ఇవి నిజమా అనిపించవచ్చు. కానీ ఈ దశలో ఈ అక్షరాలను ఈ భావాలను కొద్దిగా గమనించండి. మనసులో ఇది నిజమే అని నిశ్చయమైన భావన కలిగితే కనుక అదే మీ అంతరాత్మ అంగీకారం అని గుర్తుంచుకోండి. ఇక మీ ప్రవర్తనలో ఒక చిన్న సానుకూల మార్పు తెచ్చుకుంటే చాలు, మీ జీవితంలో పెద్ద అద్భుతమైనది జరుగుతుందండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వచ్చే రోజులు మీ మనసుని పూర్తిగా మార్చివేసే అత్యంత కీలకమైన సమయం. చాలా కాలంగా మీ మనసును తొలిచేస్తున్న ఒక సందేహానికి పూర్తి స్పష్టత ఈ సమయంలో మీకు దొరుకుతుందండి. ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై గట్టి ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి కొన్ని రోజులు కూడాను వీలైనంత మౌనంగా ఉండటం చాలా మంచిది. అనవసరమైన మాటలకు వ్యర్థమైన చర్చలకు పూర్తిగా దూరంగా ఉండండి. భగవంతుడే మీ ఆలోచన ద్వారా మీకు సరైన దారి చూపిస్తాడు. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో ఆర్థిక పరమైన కదలికలు కూడా మొదలవుతున్నాయండి. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు చేతికి అందడం, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అవకాశాలు తారసపడడం వంటివి కూడా ఒక్కొక్కటి కూడా చిన్న సంకేతాలుగా రాబోతున్నాయండి. అవి మొదట్లో పెద్ద మొత్తంలో లేకపోయినా కూడా భగవంతుడు మీకు ఇస్తున్న పచ్చ జెండాగా అంటే గ్రీన్ సిగ్నల్గా భావించండి. అయితే డబ్బు విషయంలో తొందరపడి ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా పెద్ద పెట్టుబడులు, అప్పులు లేదంటే పెద్ద వాగ్దానాలు చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేయండి. అలాగే ఏ చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే రేపటికి మీ పెద్ద విజయానికి అదే తొలి ద్వారం కూడా కావచ్చండి. అలాగే ఎంతకాలం మీ దగ్గరకు ఉన్నట్లుగా నటించి మీ మీద ప్రేమ చూపించి సహాయం చేస్తామని చెప్పి చివరికి మీ వెన్నుపోటు పొడిచిన వారి నిజమైన ఉద్దేశాలు ఈ కాలంలో పూర్తిగా బయటపడతాయి. అది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదైనా ఒక సంఘటన ద్వారా కూడా కావచ్చు. ఆ వ్యక్తుల అసలు రూపం మీ కళ్ళ ముందు నిలబడుతుంది. నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ప్రవర్తించడం చూసి మొదట్లో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, బాధకు గురవుతారు. ఎందుకు అంటే మీది నిష్కల్మషమైన మనసు కాబట్టి. కానీ భయపడకండి. ఈ ఆగస్టు 19 తర్వాత ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయిపోతుందండి. మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని శపించాల్సిన అవసరమూ లేదు. కర్మ సిద్ధాంతం తన పని తాను నిశ్శబ్దంగా మొదలుపెట్టిందండి. మీ ఎదుగుదలను అడ్డుకున్న వారు, మీ పేరును పాడు చేయాలని కుట్రలు చేసిన వారు ఒక్కొక్కరు తమ కర్మలకు తగిన శిక్షను అనుభవించడం మీరు కళ్ళారా చూస్తారండి. వారు చేసిన పాపానికి ఆ విశ్వమే వారికి తగిన బుద్ధి చెప్తుంది.
ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో, లేదంటే ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో, ఇప్పుడు వాళ్ళే మీ ఎదుట నిలబడి చిన్నపోతున్నారండి. వారి కుతంత్రాలు, వారి మాటలు ఇకపై మీ మనసును ఎంత మాత్రమూ గాయపరచలేవు. అదే మీ అసలైన విజయం అండి. ఇప్పుడు శత్రువుల విషయంలో మీకున్న ఏకైక అజేయమైన ఆయుధం మీ మౌనం అండి. మీరు మౌనంగా, దృఢంగా మీ లక్ష్యం వైపు సాగిపోతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు, కుళ్ళుకున్న వాళ్ళు కూడా తమలో తామే కాలిపోయి వెనక్కి తగ్గిపోతారండి. ఈ నెల చివరి నాటికి మీ మనసులో ఒక అద్భుతమైన, గంభీరమైన ప్రశాంతత ఏర్పడుతుందండి. ఇక నుంచి మీ ప్రయాణం కేవలం గెలుపుపైనే సాగుతుంది. ఇప్పటి నుంచి వృశ్చిక రాశి వారు తమ శత్రువుల గురించి, వారి కుతంత్రాల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఎప్పుడు మీ వ్యక్తిగత ప్రగతిపైన, మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాలపైన, పునరుద్ధరణపై మాత్రమే పడుతుంది. నిజానికి వృశ్చిక రాశి వారి ఆరోగ్య సమస్యలు కేవలం బయట కనిపించేవి కావు. అవి మీ మనసులో మీరు మోస్తున్న భారాన్ని, ఆవేదనను బట్టే వస్తూ ఉంటాయి. అనవసరమైన ఆలోచనలతో జరిగిన గాయాలను గుండెలను దాచుకుని కుమిలిపోవడం వల్లే మీ ఆరోగ్యం దెబ్బతిన్నది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని. ఆగస్టు 19 నుంచి కూడా మీ ఒంట్లోను, మనసులోను ఒక సరికొత్త శక్తి వస్తుందండి. మీ సువర్ణకాలం అధికారికంగా ప్రారంభమై ఇక మీ జైత్ర యాత్రను ఎటువంటి అడ్డంకులు లేకుండా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళండి. ఈ నిజం బయటపడడం మీకు ఎలాంటి నష్టాన్ని కలిగించదు. కానీ సరికదా, అది భగవంతుడు మీకు ఇస్తున్న గొప్ప రక్షణ కవచం అండి. ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో విషయాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలస్యానికి తెరపడే సమయం కూడా వచ్చేసిందండి. కాబట్టి మీరు ఎవరితోనూ అనవసరంగా గొడవ పడకండి. ఎవరిని కూడా ఎదిరించి నిలబడాల్సిన పని లేదండి. కేవలం నిశ్శబ్దంగా వారి ప్రవర్తనను గమనించండి చాలు. ఎందుకు అంటే ఏ నిజమైన మాటల ద్వారా కాకుండా వారి పనుల ద్వారానే స్పష్టంగా బయటపడుతుంది. ఈ కొన్ని రోజుల తర్వాత కూడా మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే దానిపై మీలో పూర్తిగా స్పష్టత అనేది రాబోతుంది. ఈ ప్రత్యేకమైన రోజులు బయటికి చూసేందుకు ఎంతో సాధారణంగా అనిపించవచ్చు. కానీ మీ జీవితాన్ని మార్చి పెద్ద మలుపు మాత్రం ఇక్కడి నుంచే మొదలవుతుందండి. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలోనూ, ఒక వ్యక్తి రూపంలోనూ కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదా మీకు అందిన ఒక సమాచారం ద్వారా కూడా కావచ్చు, మీ ముందుకైతే వస్తుంది. మొదట్లో దీన్ని మీరు చిన్నగా విషయంగా కొట్టిపారేస్తారండి. అది మీ జీవితాన్ని విజయపదంలో నడిపించి ప్రధాన కారణంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి, సందేహించకండి. భగవంతుడు ఇచ్చే ఏ అవకాశము కూడా భయపెట్టడానికి రాదండి, ధైర్యాన్ని ఇవ్వడానికే వస్తుంది. కాబట్టి వచ్చే చిన్న అవకాశాలను కూడా అస్సలు తిరస్కరించకండి. అలాగని తొందరపడి గుడ్డిగా దొక్కండి. ఎంతో శాంతంగా ఆలోచించి మీ అడుగులు ముందుకు వేయండి. అప్పుడే అదృష్టం మీ వెంట నడవడం ప్రారంభిస్తుందండి. అయితే గుర్తుంచుకోండి, ఇది ఒకేసారిగా వచ్చే అంబరం వంటి విజయం ఏంటి కాకపోవచ్చునా అండి, ఇది మీ భవిష్యత్తుకు అది అత్యంత స్థిరమైన, బలమైన మొదటి అడుగండి. కాబట్టి మీకు వచ్చే చిన్న అవకాశాన్ని కూడా ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి. అవకాశాన్ని చీప్గా చూడడం వల్ల మీరే నష్టపోతారండి. మీరు అనుకున్న దానికంటే ఎంతో ఎక్కువ శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు. ఆ దైవం మీకు ఇచ్చిన ఈ సువర్ణ వేదికను మీ అభ్యున్నతికి పూర్తిగా ఉపయోగించుకోండి. మరో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో మీరు విశ్వంతో ఒక విడుదలైన దివ్య అనుబంధాన్ని పొందబోతున్నారని. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు, అంత ఉన్నత దైవిక ప్రణాళికలని మీరు బలంగా నమ్మబోతున్నారండి. ఈ కాలంలో మీకు కళల ద్వారా కొన్ని అత్యంత శక్తివంతమైన సూచనలు కూడా అందుతాయండి. మీ కళలో అద్భుతమైన దేవాలయాలు కనిపించడం కానీ, వెలుగుతున్న దీపాలు, లేదంటే ప్రకాశవంతమైన సూర్యోదయం కనిపించడం వంటివి జరిగితే వాటిని అసలు నిర్లక్ష్యం చేయకండి. అయితే ఇక వృశ్చిక రాశి వారికి దైవం ప్రసాదించిన గొప్ప వరం వాక్శుద్ధి అండి. మీ మాటలకు ఒక ప్రత్యేకమైన ప్రభావం, అవతల వారిని కట్టిపడేసి ఒక పదును ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా ఒకటి తలిస్తే అది జరిగి తీరుతుందండి. దాన్ని మనం వాక్శుద్ధి అంటాం. కానీ ఇప్పటి వరకు కూడా మీరు మీలోని ఆ శక్తిని పూర్తిగా గుర్తించలేకపోయారు. అయితే ఇకపై మీ మాటల్లో అద్భుతమైన గాంభీర్యం, తిరుగులేని స్పష్టత వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే నిశ్చయంగా మాట్లాడతారో, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అవి మీ జీవితంలోకి మంత్రం వేసినట్లు రావడం మొదలవుతాయి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి ఒక ఆశీర్వాదం లాగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడితే ఆ భయమే మీకు ప్రతికూలంగా మారేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం కూడా మారిపోయిందండి. ఇప్పుడు మీరు ఎంత ధైర్యంగా ఆలోచిస్తే ఆ ధైర్యమే ఒక అద్భుతమైన విజయంగా మారి మీ కళ్ళ ముందుకు నిలబడుతుంది. మీ మనసులోని గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టమైన రాజమార్గం ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ తుది గమ్యం ఏమిటి అనే విషయాలు మీకు పరిపూర్ణమైన క్లారిటీ అయితే వస్తుందండి. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో వేగంగా పనిచేస్తుంది అనడానికి ఇది అది పెద్ద సంకేతం. మీ మాటలో ఒక కొత్త నమ్మకం కానీ, ఒక రకమైన ఆకర్షణ కానీ కనిపిస్తూ ఉంటుంది. అది ఎదుటి వారిని తీవ్రంగా ప్రభావితం చేసి మీకు అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. కాలం మారుతుందండి, నా జీవితాన్ని, నా గమ్యాన్ని పూర్తిగా మార్చుకోగలను అనే ఆత్మవిశ్వాసం మీ సొంతం అవుతుందండి. అయితే ఇక్కడ ఎన్ని అద్భుతమైన అవకాశాలు వచ్చినా కూడా మరి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల అవి చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. అందుకే ఈ 3 విషయాల్లో అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఏదైనా కొత్త అవకాశం రాగానే మీలోని ఆవేశంతో వెంటనే వాటిని సరి అని చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు లాభదాయకం కాకపోవచ్చు. కనీసం ఒక రోజునే సమయం తీసుకోండి. ఆ అంతరాత్మతో సంప్రదించండి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి. అయితే వృశ్చిక రాశి వారి సహజంగా ఉండే అతిపెద్ద బలహీనత ఇదేనండి. గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ఎంతకాలం వెనుపోట్లు పొడిచింది కూడా అది నమ్మకమే కదండి. కాబట్టి కొత్తగా పరిచయమైన వారిని, లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మకండి. మనుషులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకోండి. మీలోని ఆవేశం మీ విజయానికి ఎప్పుడు కూడా పెద్ద అడ్డంకిగా మారుతూ ఉంటుంది. విజయం తలకెక్కిన, కష్టం వెంటాడిన స్థిత ప్రజ్ఞతతో, సంయమనంతో వ్యవహరించడం నేర్చుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం అండి, ఆత్మన్యూనత అంటే నా వల్ల ఏమవుతుందిలే, నా తలరాత ఇంతే అని నిరాశజనకమైన ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరం అండి. మీలో నిద్రాణమై ఉన్న అపారమైన శక్తిని మీరు నమ్మకపోతే ఆ దైవం
ప్రభుత్వం మీకు పంపే గొప్ప అవకాశాలను కూడా మీరు కోల్పోతారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవడం మానేసేయండి. మీ సువర్ణ కాలం మొదలైందండి. మీ జైత్రయాత్రను పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి.